పక్కరా తడిపినా తడిసిపోయారు కానీ రైట్ పక్కరా డ్రైవర్ లైట్ వేసుకోవాలి లోపల బ్యాగుల్లో మమ్మల్ని ఇంకా డ్రైవర్ బ్యాగ్ ఇంకా వెనకరా వెనకరా కట్ చేసుకో గిరిజనుల్ని నెల్లూరు జిల్లా గిరిజనుల్ని సుమారుగా 500 మందిని నెల్లూరు జిల్లాకు తరలించడం జరిగింది. వెంటనే జిల్లా జడ్జి గారు శ్రీనివాసులు గారు స్పందించి జిల్లా న్యాయమూర్తులను తీసుకొని కావలి న్యాయమూర్తులను తీసుకొని జిల్లాలో ఉండే కార్మిక శాఖ, ఐసిడిఎస్ ప్రాజెక్టు, బాల కార్మికుల సంస్థ, అదే ఆర్టీసీ ఇతర సంస్థలన్నింటినీ కలుపుకొని కావలి పట్టణంలోని మండలంలో తుమ్మలపెంట బీసీ బాలికల గురుకుల పాఠశాలలో వాళ్ళకి పునరావాసం కల్పించి భోజన వసతి, బట్టలు, నిత్యావసర వస్తువులు ఇచ్చి ఆర్డీఓ గారి సహకారం, ఏఎస్పీ గారి సహకారం ద్వారా వాళ్ళందరినీ ఈరోజు ఆర్టీసీ బస్సులు వాళ్ళ గ్రామాలు నెల్లూరు జిల్లాలోని అన్ని మండలాల నుంచి ఉన్నారు. వాళ్ళు 300 మందిని ఇప్పుడు పంపడం జరుగుతుంది. ఈ రాత్రికి మళ్ళీ 150 మంది వస్తారు. వాళ్ళని నెల్లూరు జిల్లా లోక్ అదాలత్ జడ్జి గారు రేపు ఉదయం వాళ్ళకి అన్ని వసతులు ఏర్పాటు చేసి మళ్ళీ వాళ్ళని పంపించడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం కానీ మరి ప్రజాప్రతినిధులు కానీ వెట్టి చాకరీ నిర్మూలన చట్టం కోసం మన జిల్లా కలెక్టర్ గారు అయిన ఎస్ఆర్ శంకరన్ గారు ఆ రోజుల్లోనే 1976లో చట్టం తీసుకురావడం జరిగింది. అయినా కూడా మరి భూస్వాములు కానీ ధనవంతులు కానీ వెట్టి చాకరీ చేసుకోవడం దుర్మార్గం కాబట్టి ఆ చట్టాన్ని పటిష్టంగా అమలు చేసి గిరిజనుల కుటుంబాల్లో ఆనందాన్ని పెంచి వాళ్ళకి కనీస వేతన చట్టం అమలు చేసి వాళ్ళందరినీ కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులను కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. చెప్పు, నీ పేరుతో చెప్పు. సార్ మాది మా సరేపల్లి. మీకు అందరికీ నమస్కారాలు. నెల్లూరు జిల్లా పనుడు సంఘము మేస్త్రి మనం తీసుకుని మేస్త్రి రావణయ్య తీసుకుని పోయి నిజామాబాద్ కాడి నుంచి మళ్ళీ ఆరుమూరికి కానాపూరి నగడి తీసుకుని పోయి ఈ రాయికి వచ్చి 1000 రూపాయల లెక్కన చేసేస్తారు. ఆయన చేస్తే ఆయన ఒక బాక్స్లో పోయి అటు తగ్గిస్తారు సార్. అది కష్టం సార్, అది చెప్పండి చేస్తే కష్టం సార్. కాబట్టి మేము పోయినాం సార్. మేము పోతే బ్యాగ్ జలకోకుండా తీసుకున్న బైక్ మేము 12,000 తీసుకున్నాం సార్. మేము 12,000 తీసుకున్నాము. 12,000 తీసుకుంటే అట్లా జల్లలేదు మాకు బైక్. ఎన్ని రోజులు పడుతుంది సార్ మాకు బైక్. అది కాబట్టి తిరుపతి స్టేటు మీకు సంవత్సరం ఎట్లా నెలకింతనే అట్లా రోజుకింతనే? రోజుకి 2 ఉదయాన్నే అదేం జరిగింది పెద్దనా? అదేం జరగలేదు సార్. అది మా పని చేస్తున్నాము. పని జరుగుతూ ఉండింది, బాగానే ఉండింది. వర్షాలు పడుతూ చేసి ఖరాబ్ అవుతా ఉంది. అదే పని ఏ ఊరు పెద్ద అయినా మీద? మాది పుట్టేపాలెం. ఏం పని ఆడ? ఇటుకు పని. రోజుకి ఎంత ఇచ్చేవాళ్ళు? మాకు ఇప్పుడు డబ్బులు ఎప్పుడు ఇచ్చేది? రోజులకు ముందుగా అడ్వాన్స్ ఇస్తారు కదా, అవి మనకు లాస్ట్లో లెక్కలు చూసి మన బైక్ వెళ్ళిపోతే మిగతా డబ్బులు మనకి ఇస్తారు. అతనిదే ఊరు ఆరుమూరు. నేను పని జరగకపోతే ఆయన ఏమన్నా
తీసుకో 34 వాళ్ళిద్దరేలే ఆడని పంపిస్తున్నాం 33 చేరేస్తుంటాం కానీ ఆడని పంపించాము 33 ఎవరు సౌత్ రాజుపాలి ఎవరు వేరు మీరు పనికి ఆరుమూరు మేస్త్రి ఏం పని అక్కడ ఇటుకరాయి పని మేస్త్రి పేరు రమణయ్య ఆడేం జరిగింది ఆడ మీరు ఇక్కడికి రావడం కారణం ఏంటి ఏదో చెప్పు ఇంకా డబ్బులు శాలరీ ఎప్పుడు ఇచ్చేసేదే వారానికి మామూలుగా 300 పేమెంట్ చేతికి 300 ఇస్తారు చీటీ 500. మీరు ఎంతమంది పోయారు మొత్తం? మేము ముగ్గురు మా కూతురు మా బాబు అంతేనా? ఆయన పేరు ఓకే మాట్లాడండి సార్ మమ్మల్ని ఇక్కడ నుంచి రమణయ్య తీసుకుపోయింది సార్. ఆయన పేరు రమణయ్య, సరేపల్లి, మాది ఊటుకోరు, ఎడవలూరు మండలం. మమ్మల్ని రాయపోతుకొని ఇటుక బట్టీలు కడుకొని ఆరుమూరుకు తీసుకెళ్ళి వాటిన మమ్మల్ని 1,17,000 ఆ మాట మాట్లాడినందుకు మా అబ్బాయిని దూరం చేసి వాటిని అమ్మాయిలు కూడా పిల్లగాని అమ్మాయిలు మాత్రం బాగా తీసుకొస్తాడు. ఆడవాళ్ళని ఎక్కువ కొడతాడు, మగవాళ్ళని కూడా ఎక్కువ కొడతాడు. ఇంకా ఎంత బాగా పెట్టుకుంటాడు. మీదే ఊరమ్మా? మాది వంద తీసుకునేవాడు, ఆ ఏడికి కొట్టేవాడు, పని చేయకపోతే కొట్టాడు. మా చిన్న పిల్లలు పని చేయకపోయినా కొడతాడు. అన్నీ మా బాధలు అన్నీ చెప్పుకోలేక అన్నీ కడుపులో పెట్టుకొని మేము దాచుకొని ఇన్నాళ్ళకి మా బాధకి తీర్పు సహాయం చేశారు కాబట్టి గవర్నమెంట్ మేము ఆంధ్రాకి చేరగలుగుతాము. మేము మమ్మల్ని ఎవరు పట్టించుకోవాలన్నప్పుడు మేము అక్కడే ఉండాల్సింది సార్. మేము మీకు అందరికీ నమస్తే. ఫస్ట్ మీకు అడ్వాన్స్ ఎంత ఇచ్చారా? 30,000 ఇచ్చారు సార్. 30,000 ఎన్ని రోజులకి? సంవత్సరానికి ఇన్ని రోజులేని కదా సార్. ఇప్పుడు మే నెల దాకా పని చేసి వచ్చేసేది. సంవత్సరం 2 సంవత్సరాలు ఎంతకాలం అయింది ఇల్లు? ఎంతకాలం అయింది ఇల్లు? మేము 2 సంవత్సరాలు. ఏ ఊరు నుంచి వెళ్ళారు మీరు? మరుగుడు సంఘం సర్వపల్లి జిల్లా, నెల్లూరు జిల్లా కదా? నెల్లూరు జిల్లా. ఆ బాకీలు ఇప్పుడు చెల్లాలి. మీ బోటి రైతుల కాడ మేము పనులు చేసుకున్న ఆ డబ్బులు తెచ్చి మీకు ఇచ్చిన ఆ డబ్బులన్నీ వాళ్ళు బుక్లే రాసుకునేవాళ్ళే కానీ మాకేముంటుంది. ఎవరు తీసుకెళ్ళింది? ఎవరు? మేకల రామయ్య. మేకల రామయ్య ఆయన మీ డబ్బులు ఎప్పుడు ఇచ్చేసేది? ఎప్పుడు ఇచ్చేదే? మామూలుగా అన్నం మీదేనా ఆయన పెట్టారు? మామూలుగా మీరు ఇల్లు ఇచ్చిపోయి ఉన్న ఇల్లు మన అటెండెన్స్ కూడా వెళ్ళండి. స్పీడ్గా వెళ్ళండి, స్పీడ్గా ఇవ్వండి. అమ్మా మీకు ఏం సర్టిఫికేట్ కావాలమ్మా? ఐసిడిఎస్ మీకు ఏం సర్టిఫికేట్ కావాలో చెప్పండి అమ్మా. సార్ చెప్పండి. అదే మీకు ఎవరికి అడ్రస్ చేయాము? ఎవరి పేరుతో మీకు ఇమ్మంటే
మీకు అటాచ్ చేసామంటే మీకు అటాచ్ చేస్తాను రాసండి వాట్సాప్లో రాసండి చెప్పండి మరి డిజిగ్నేషన్ చెప్తారు ఏం చెప్తారు అయిపోయిన పంపించేసేయండి ఇచ్చేసుకోమని అయిపోయిన ఇచ్చేసి పంపించాలి స్పీడ్గా పంపించాలి అక్కడ చైర్మన్ పెద్ద కూడా నేను మంచిగా అయిపోయిన తర్వాత మళ్ళీ అట్టే పోనండి ఈ పక్క పెడితే మళ్ళీ నేర్చుకున్న తర్వాత ఆ పక్క చేరుతాను ఆ పక్క